హాయ్ ఫ్రెండ్స్, హలో, హౌ ఆర్ యూ? ఎట్లున్నారు? అందరు మంచిగానే ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడు మేము ఆర్ట్ ఫ్లో మీడియా నుంచి మీకు ఒక స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అరే వీడియో తీస్తున్నావు రా, 2 నిమిషాలు ఆగు. అది డిలీట్ చేసి మళ్ళీ ఏతులు 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 సరేరా, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ చెయ్యరి. సుక్కలు లెక్క పెట్టాలి. మళ్ళీ కంప్లీట్ కావాలి. ఏం ప్రాబ్లం లేదు. ఏం చేస్తా నమో నారసింహాయ. ఇప్పుడైతే మనం మీదికి వెళ్ళి టెంపుల్ని కూడా చూద్దాం. ఇక్కడ మనకు ఒక విశిష్టత కూడా ఉంటుంది. ఆ విశిష్టత ఏందనేది మనం పంతులు గారిని అడిగి కూడా తెలుసుకుందాం. అండ్ అట్లనే ఇది మనకు సిటీకి చాలా దగ్గర చెప్పాలని అంటే. ఓన్లీ నాగోల్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది గౌరెల్లి. అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి అక్కడ మీదికి వెళ్ళినాక కనిపిస్తుంది. నేను చూపిస్తాను ఓఆర్ఆర్ కూడా. మీదికి వెళ్ళినాక కనిపిస్తుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి ఒక 400-500 మీటర్స్లోనే ఉంటుంది టెంపుల్ కూడా. ఒకసారి మీదికి వెళ్దాం రండి. టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఎవరైనా దాతలు ఉంటే మీకు ఏమైనా డబ్బులు కన్స్ట్రక్షన్కి డొనేట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. ఇక్కడ ఆ పుణ్యం కూడా దక్కుతుంది. నమో నారసింహాయ. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఒకసారి చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. ఇక్కడ భక్తులు కూడా బాగానే వస్తుంటారు చాలామంది. ఏదో నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా, చూపించాలని అనిపించింది, అందుకే చేస్తున్నాను అనమాట. ఇక్కడ భక్తులు కూడా తిరుగుతూనే ఉంటారు, ప్రదక్షిణలు చేస్తున్నారు, చూడొచ్చు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. అక్కడ పంతులు గారు ఉన్నారు, చూపిస్తాను రండి. తనని అడిగి ఏం చరిత్ర ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం. ముందుగా మనం గరుత్మంతుని దర్శనం చేసుకొని వెళ్దాం. ఎప్పుడన్నా కానీ విష్ణు ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న జయ విజయలకు దండం పెట్టుకొని వెళ్ళండి. మీ పేరు? వినయ్ కుమార్ గారు. నమస్కారం అయ్యగారు. ఇది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి మీరు ఏమని చెప్పగలుగుతారు? ఎన్ని విధాలుగా అంటే ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు కదా, అది ఏ విధంగా ఎప్పుడు కొలువై ఉన్నారు దేవుని గురించి మా ఆర్ట్ ఫ్లో మీడియా మిత్రులకు తెలియగలుగుతారా? తప్పకుండా. ఉగ్రం వీరం మహావిష్ణుం దురంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం. శ్రీ స్వయంభూ స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, గౌరెల్లి గ్రామము, అబ్దుల్లాపూర్మేట్ మండలము. ఈ యొక్క దేవాలయం అనేది ఇక్కడ పూర్వం 400-500 సంవత్సరాల నుంచే స్వామి అనేది శిలారూపంలో స్వయంభుగా వెలిసినాడు. పూర్వం ఋషులందరూ కూడా నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క గ్రామానికి వచ్చి ఆ యొక్క నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందడానికి తపస్సు చేస్తే స్వామి వారిని వచ్చి నిరంతరం కూడా మీరు నాకు సేవ చేసుకోవచ్చు అనే భాగ్యాన్ని ప్రసాదించి ఋషులకు ప్రసాదించి ఈ యొక్క నరసింహస్వామి అనేది ఆ విధంగా మన వేదాద్రిలో చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా స్వామి యోగాసనంలో వెలిసి ఉంది. మనము నార్మల్గా మొక్కల మీద కూర్చొని చక్రం పెట్టుకొని ఏ విధంగా అయితే కూర్చుంటామో ఇక్కడ నరసింహస్వామి కూడా ఆ విధంగానే వెలిసిండు. ఈ యొక్క రాయి అనేది కూడా పూర్తిగా శంకు అనే ఆకారంలో ఉంటుంది. మన విష్ణుమూర్తికి శంఖ విధంగా ఉంటుందో ఈ యొక్క ఆకారం అంతా కూడా కింద నుంచి పై భాగం అంతా చూసుకుంటే ఆకారం అంతా కూడా శంకు ఆకారంలో ఉంటుంది. మనం కింద నుంచి పైకి మధ్య భాగం చూసుకున్నట్టయితే ఆదిశేషు ఆకారంలో ఉంటుంది.
అంటే ఇక విష్ణుమూర్తి ఏ విధంగా అయితే ఆదిశేషువు మీద శయాసనంలో ఉంటారో ఇక్కడ కూడా ఈ యొక్క నరసింహస్వామి కింద నుంచి మధ్య భాగం మీకు గీత కనిపిస్తున్నాయి కదా, ఆ గీతలో చూసుకున్నట్టయితే మనం పాము పరిగెత్తితే ఏ విధంగానైతే ఉంటుందో ఈ ఆకారం కూడా ఆ విధంగానే ఉంటుంది. స్వామి నిరంతరం కూడా ఉత్తర ముఖంలో ఉంటాడు స్వామి. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పూర్తిగా రాయితో నిండుకొని ఉంటుంది. కానీ ఇక్కడ ఈశాన్య భాగంలో స్వామి కోనేరు ఉంటుంది. ఆ కోనేరు అనే ఆ యొక్క ప్లేస్ లో మాత్రమే వాటర్ ఉంటాయి. మీకు ఎక్కడ చూసినా కూడా పూర్తిగా స్టోనే కనపడుతుంది, కానీ ఒక్క చుక్క వాటర్ కూడా ఉండదు. కానీ స్వామి అనుగ్రహం చేత ఈశాన్యంలో ఆ యొక్క వాటర్ అనేది స్వామి కింది భాగం పాదాల నుంచి ఆ యొక్క రాయి అనేది ఉంది. ఆ యొక్క రాయిలో ఆ యొక్క నీరు అనేది వచ్చింది. ఇక ఈ స్పెషాలిటీ ఏంటంటే వాటర్ అనేది ఇక మెయిన్ మిరాకిల్. ఆ వాటర్ అనేది కూడా ఎప్పుడు ఎండిపోదు, కానీ ఎప్పుడు ఆ యొక్క తీర్థంతో స్వామికి నిరంతరం సేవలు, అభిషేకము, అలాగే ఆరాధన కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ అట్లనే స్వామి ఇక్కడ నరసింహస్వామికి హోమాలు ఏమైనా చేస్తారా? అంటే ఇక్కడ ప్రతి స్వాతి నక్షత్రం రోజు సుదర్శనం జరుగుతుంది. అంటే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి ఆవిర్భవించినటువంటి రోజు స్వాతి నక్షత్రం. కాబట్టి స్వామికి ప్రీతిగా, నరసింహస్వామి యొక్క ప్రీతిగా ప్రతి స్వాతి నక్షత్రం రోజున సుదర్శనం జరుగుతుంది. అందులో పాల్గొనాలి అనుకుంటే 1000 రూపాయల టికెట్ ఉంటుంది. ఆ టికెట్ కట్టేసి భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. సామూహికంగా ఉంటుంది. ఉదయం 8 గంటలకి స్వామి యొక్క అభిషేకం ఉంటుంది. అప్పుడు స్వామి యొక్క నిజ రూపం చూసుకోవచ్చు, నిజ రూపం దర్శనం చేసుకోవచ్చు. అలాగే 10 గంటలకి అభిషేకం, 10 గంటలకి సుదర్శనం జరుగుతుంది. ఆ తర్వాత స్వామికి ప్రీతిగా స్వామికి ఏదైతే నైవేద్యం పెడతారో ఆ యొక్క ప్రసాదాన్ని భక్తులకి అన్న వితరణ ప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ హోమం చేయించుకోవడం వల్ల భక్తులు ఏమైనా లాభాలు పొందొచ్చా? అండ్ అట్లనే లేకపోతే ఈ హోమం చేయించుకోవడం వల్ల ముక్తి కానీ లేకపోతే భక్తి మార్గాల్లో కానీ వెళ్ళడానికి ఏమైనా ఆస్కారం ఉందంటుంటారా? తప్పకుండా. ఎందుకు అంటే సుదర్శనం అంటే మన విష్ణుమూర్తి యొక్క ఆయుధము. అంటే ఈ యొక్క సుదర్శన హోమం పాల్గొనడం ద్వారా భక్తులకి తమకు తెలియకుండానే శత్రుబాధ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతుంది. ఎందుకంటే సుదర్శనం అనగా మంచి మార్గాన్ని చూపెట్టేవాడు. అంటే మంచి, దర్శనం అంటే మార్గం. అంటే మనం తెలుసో తెలుగుకో చెడు మార్గంలో వెళ్తాము. అలా వెళ్లకుండా ఈ యొక్క హోమంలో పాల్గొనడం ద్వారా మనకి ఏదైతే మార్గం ఉంటుందో ఆ మార్గంలో ఏదైతే చెడ్డ దారులు ఉన్నాయో కూడా హోమంలో పాల్గొనడం ద్వారా సుదర్శన స్వామి అనుగ్రహం చేత ఆ చెడ్డ దారి అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మనం ప్రయాణించేటువంటి అంత మార్గం కూడా సులభంగా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మార్గం అనేది కూడా మనకు తెలియకుండానే మన యొక్క గమ్యాన్ని చేరుకునేటువంటి స్థానాన్ని కల్పిస్తుంది. ఈ యొక్క సుదర్శనంలో పాల్గొనడం ద్వారా చాలా పవర్ఫుల్. ఈ యొక్క సుదర్శనం విష్ణుమూర్తి యొక్క ఆయుధం. అంటే సుదర్శన శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే మనము రామావతారంలో చూసినట్టయితే రాముడి యొక్క ఆయుధం ఏంటిది? ధనుస్సు. కానీ మన సుదర్శనం అని చెప్తాం. ఎందుకు అనగా సుదర్శన యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే భగవంతుడి యొక్క ఆయుధం, భగవంతుడి యొక్క ఏ యొక్క సంహారంలో ఏ యొక్క పద్ధతిలో కానీ ఏ యొక్క సంహారంలో కానీ ఏదైతే ఆయుధం ఉపయోగపడుతుందో ఆయుధంగా మారేటువంటి శక్తి కలిగిన వాడు సుదర్శన భగవానుడు. కాబట్టి అటువంటి సుదర్శనంలో పాల్గొనడం ద్వారా మనకు తెలియక ఏమన్నా తప్పులు చేసినా కూడా, ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. చాలా మహిమాన్వితమైనటువంటి హోమము ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఈ యొక్క స్వయంభూ స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులు అయినా సరే సామూహికంగా పాల్గొనవచ్చు. ఇక్కడ ప్రధాన అర్చకుల వారిని మమ్మల్ని కల్పిస్తారు. ప్రధాన అర్చకులు అంటే ఇక్కడ గోవర్ధనం నవీన్ కుమార్ ఆచార్య వారిని వంశపార్యపరంగా వస్తుంది. ప్రధాన అర్చకులు గోవర్ధనం రఘునాథాచార్యుల వారు మా తాతగారు. అలాగే వారి తాతల కాలం నుండి కూడా, వారి నాన్నగారి కాలం నుండి కూడా ఈ యొక్క దేవాలయం అనేది అర్చకత్వం వహిస్తూ ఉంటుంది. ఇప్పుడు వారి 2వ కుమారు అయినటువంటి గోవర్ధనం నవీన్ కుమార్ ఆచార్యుల వారు ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. స్వామికి నిరంతరం కూడా సేవ చేసే భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు శంకు ఆకారంలో వెలిచిందని చెప్పాను కదా, ఆ శంకు ఆకారంలో ఉన్న రాయిని కూడా చూపిస్తాము. సరే రండి. ఇదేనండి రాయి. నమో నారసింహాయ. అండ్ దీంతోపాటు స్వయంభూగా పక్కనే శివుడు విష్ణు ఒకటే అని చెప్పేసి అని అంటారు కదా, అట్లనే శివుడు విష్ణు ఇద్దరు కూడా ఒకటే. స్వయంభూగా శివుడు కూడా వెలిచిండు. స్వయంభూ శివలింగాన్ని కూడా మనం ఒకసారి దర్శనం చేసుకుందాం. రండి నాతో పాటు.
ఒకసారి వ్యూ చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఓఆర్ఆర్కి దగ్గర ఉంటుందని చెప్పిన కదా, అదేనండి ఓఆర్ఆర్. అక్కడ షెడ్ లాగా పెద్దగా కనిపిస్తుంది కదా, అది డిహెచ్ఎల్ సంబంధించిన కొరియర్ ప్యాకింగ్. దాని పక్కనే ఓఆర్ఆర్ ఉంటుంది. ఒక్కసారి వ్యూ చూడండి. ఈ వ్యూ కోసం అన్నా కానీ ఒక్కసారి మీరు ఈ టెంపుల్ విజిట్ చేయాలా. విజిట్ అవ్వండి. ఇంట్రడక్షన్ షాట్స్ కోసం స్వయంభూ శివలింగం చూపిస్తానని చెప్పాను కదా, లోపలికి వెళ్దాం రండి. లోపల గణపతి ఉంటాడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆదిశక్తి పరాశక్తి అమ్మవారు ఉంటారు. అండ్ శివలింగం కూడా చూస్తాను రండి. ఓం నమ శివాయ. మహాగణాధిపతి నమః. గణపతి అండ్ కళ్యాణానికి ఉపయోగించే పార్వతీ పరమేశ్వర్లు, వట్రివేల్ మురుగనకు హరం హర, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు. ఓం నమ శివాయ. ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు కూడా స్వయంభూగానే వెలిచాడని చెప్పేసి అయ్యగారు చెప్పినట్టుగా అమ్మవారు, శివుడు, పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఒకసారి దర్శించుకొని తెరిద్దాం. ఓం నమ శివాయ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మాకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, స్వయంభూ స్వర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి. అట్లనే స్వయంభూ శివుడు కూడా ఉంటాడు ఇక్కడనే ఎప్పుడు వస్తూనే ఉంటాం. మీకు లొకేషన్ కావాలని అంటే ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్లో మేము డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేస్తాము అండ్ ట్రై చేస్తాము. ఈసారి ప్రధాన అర్చకుల వారు మాకు లేకపోవడం వల్ల మీకు దీని పూర్తి చరిత్ర అనేది మీకు చెప్పలేకపోయినాం. బట్
మీరు ఖచ్చితంగా మా వ్యూస్ పెంచితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూస్ పెంచితే మాత్రం ఖచ్చితంగా మేము ప్రధాన అర్చకుల గారితో ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఆయన చెప్పే విధానం కానీ, ఆయన చాలా మంచి వ్యక్తి. కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ట్ఫ్లో మీడియా. Like, share and subscribe to our Artflow Media. Thank you.